భారత్, అమెరికా మధ్య గత కొంతకాలంగా సుంకాలు ఏవైతే ఉన్నాయో, ఈ సుంకాల వల్ల ఎడబాటు జరిగాం కదా! ఇప్పుడు దాన్ని 18% అయితే అమెరికా తగ్గించబోతున్నట్లుగా ట్రంపే స్పష్టంగా ప్రకటించాడు. 18% అంటే 32% సుంకాలు తగ్గుతున్నాయి. అంతకుముందు ఉన్నటువంటి సుంకాలకి అదనంగా యాడ్ అయినటువంటి 25% సుంకాలు కలిపి 50% అయితే మొత్తం ఓవరాల్‌గా ఇప్పుడు 32% తగ్గబోతుంది. అంటే 18%కి సుంకాలు వస్తున్నాయి. అంటే ఒక మినిమం సుంకాల్లాగా. అలాగే భారతదేశానికి దిగుమతి అవుతున్నటువంటి అమెరికా వస్తువుల మీద ఎటువంటి సుంకాలు లేకుండా ఉండే విధంగా ఒప్పందం జరిగిందని ట్రంప్ చెప్తున్నాడు. దీనికి భారత్ ఇంతవరకు స్పందించలేదు ఆ సుంకాల విషయంలో. నరేంద్ర మోదీ గారు అయితే ఎక్స్ వేదికగా స్పందించారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. మా ఇద్దరి మధ్య గొప్ప సంభాషణ జరిగింది. 18%కి అమెరికా సుంకాలు తగ్గించడం కృతజ్ఞతలు అంటూ నరేంద్ర మోదీ పోస్ట్ పెట్టాడు. అటువైపు ట్రంప్ కూడా అమెరికా తరఫు నుంచి భారత్కి పోస్ట్ పెట్టారు కృతజ్ఞతలు చెప్తూ. గొప్ప నేతల్లో నరేంద్ర మోదీ ఒకరు, నాకు గొప్ప స్నేహితులు ఆయన ఒకరు. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి ఉపయోగపడుతుందన్న విధంగా అయితే మాట్లాడాడు. అలాగే రష్యా కూడా ఈ విషయంలో మంచిగానే స్పందించినట్లు తెలుస్తుంది. అంటే ఇక రష్యాతో మనం చమురు కొన్నా కొనకపోయినా ఇక రష్యా కూడా ఈ యుద్ధానికి ముగింపుకు వస్తుంది. సో ఇక ఇలాంటి సమయంలో ముగిసిన తర్వాత కంటే కూడా ముందే ఈ ఒప్పందం జరిగితే భారత్కు కూడా మేలు జరుగుతుందన్న విషయంలో రష్యా అయితే పాజిటివ్గా ఉంది. సో మరొక 2 నెలలు 3 నెలల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యా కూడా ఈ విషయంలో ముందుకు వస్తుంది.